ఈ రోజు ఒక దళిత బిడ్డని, నీ తోటి బిడ్డని, నీ సాటి బిడ్డని, నీలాగే సహ ఉద్యోగస్తురాలు, మీరు కూడా స్కూల్ టీచర్ కదా, ఆవిడ పంచాయతీ శాఖ, ఇద్దరు ఉద్యోగస్తులే. ఆ పంచాయతీ శాఖ ఉద్యోగస్తురాలని నడ్డి రోడ్డు మీద కర్రతో కుక్కను కొట్టినట్టు కొడుతూ కులం పేరు పెట్టి బూతులు తిరుగుతుంటే దళిత హోమ్ మినిస్టర్ గారు ఇమీడియట్ గా వీణ గారిని పిలిపించి, అమ్మ మీరు ఒక ఉద్యోగిని, అతను ఏదైనా తప్పు చేస్తే మనం స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడదాం, లేకపోతే కేసు పెడదాం, మీరు అట్లంతా చేయకూడదు, మీరు మాట పడకూడదు, అతను మీ మీద దెబ్బ వేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్లారా మీరు? అంటే ఏటపోతికి ఇచ్చిన విలువ దళిత ఆడబిడ్డకు మీరు ఇవ్వలేకపోయారా? మరి పంచాయతీ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆ శాఖ ఎమ్మెల్యేకి తాలూకా కదా, కనీసం కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందో మాకు చెప్పరా? అతను మంచోడు ఆవిడ మంచిదో తేల్చండి, మీకు ఎందుకు చెప్పాలంటారేమో. ఇది ప్రజాస్వామ్యం, అతను ప్రజాప్రతినిధి, అతని ఆస్తులు కూడా అఫిడవిట్ లో పెట్టాలా? ప్రజాప్రతినిధి విషయాలు మీకు చెప్పం, మా కమిటీ రిపోర్ట్ అయితే మేము వేసినాం. మరి అట్టే వినూత కొట్టకు కూడా కమిటీ వేయాల్సింది కదా, మీ కేసు మీరు తెలుసుకోండి అని పార్టీ మీటింగ్ లో పాల్గొనకూడదని పక్కన పడేసినారే ఒక ఆడబిడ్డని. ఈ రోజు కాళహస్తిలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు ప్రోత్సహించి ఈ రోజు ఆవిడ కష్టకాలంలో ఉన్నప్పుడు చెయ్యొదిలేస్తారా? దళిత ఆడబిడ్డ పాపం నడి రోడ్డు మీద కొట్టించుకుంటుంది, తప్పో ఒప్పో పిలిపించి మాట్లాడాలా? పెళ్లి చేసుకుంటానన్నావు కదా, మంచో చెడో చేసుకోవాలా? అమ్మాయి మంచిది కాకపోతే ఎందుకు దగ్గర తీసావు? ఎన్ని రోజుల నుంచి సాక్కుంటున్నావని? ఏం పనులయ్యా మీకు ఈ పనులు? ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే